రే అరే శివ, అరే శివ, అరే ఏమైందిరా? ఏమైందిరా? నువ్వెందుకు వచ్చావురా? నీ సిగరెట్ అలవాట్లేదు కదా? ఈ రోజు నుంచి నేను కూడా తాగుతాను. అలవాట్లేని పనులు ఎందుకురా చేయడం? బాబాయ్, నాకు శివగాడి మీద డౌట్గా ఉంది బాబాయ్. వాడు చచ్చిపోయి దయ్యమై వచ్చాడేమో అని భయంగా ఉంది. వాడు చచ్చిపోతే మరి లోపల ఉన్నది ఎవడరా? ఇంగ్లీష్ సినిమాలు చూడట్లేదా? మనుషులు చచ్చిపోయి పగ తీర్చుకోవడానికి దయ్యాలా వేస్తాయి. పగ? ఇప్పుడు వాడు ఎవడి మీద పగ తెచ్చుకుంటాడ్రా? ఇదిగో వీడి మీదే. వీడే కదా వాడిని నీళ్ళలో ముంచి చంపేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చూసావా? లేదు. మరి సరే, నేను చూసుకుంటాను. రేయ్, ఇక్కడ పోయిరా. అడుబా. నేను వస్తాను. శివ, ఏంట్రా తగ్గుతున్నావేంట్రా? రే శివ, ఏమైందిరా? రఫీ, రేయ్, ఏమైందిరా? ఎందుకలా పరిగెడుతున్నా? శివగాడు 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 చనిపోయాడ్రా. టైం అయిపోయాడ్రా. నేను చూసాను వాడిని. ఏంటి? వాడు నిజంగా చనిపోయాడా? అవునరా, వాడు మరోవైపే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడున్నావురా? నాకు కూడా అర్థం కావట్లే. ఇదేంట్రా? ఈ చెట్టు మనం ఎప్పుడెక్కాం? ఎవరు నా కళ్ళద్దాలు తీసింది? నేనేరా, తీసుకో. చెప్పి చావచ్చు కదా, నేను భయపడి చస్తే. ఎక్కడికి వెళ్ళారు బాబాయ్? అది మన శివగాడి శివం రా. అది అయితే పారిపోతాం పదండి. అవును. లేదు. ఏంటి? రేయ్, వాడు చనిపోయినట్టు తెలియదు. అందుకే వాడు ఇంకా బ్రతికున్నానని అనుకుంటున్నాడు. అందుకే తిరిగి వచ్చాడు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? చనిపోయినా కూడా వాడు మన కోసం తిరిగి వచ్చాడు. వాడి ఫ్రెండ్స్ గా వాడికి మనమది చెప్పాలి. వాడు మనల్ని ఏమైనా చేస్తే? అవును. ఏం చేయడు, నాకు ఆ నమ్మకం ఉంది. శివ 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 శివ. అదిగోరా శివగాడు. అరే శివ, నువ్వు చనిపోయావురా. అదే తెలియకుండా మా వెనకాల వస్తున్నావురా. ఇదిగోరా నీ శవం.
నేను చనిపోయానా? అదిగో అంటే అమ్మో. మనం కూడా చనిపోయామా? మనము చనిపోయాం. అదేంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును, మనందరం ఆ నీటిలోనే చనిపోయాం. చనిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్గానే ఉండిపోదాం. ఏమంటారు? అవును, మనం ఫ్రెండ్స్ గానే మిగిలిపోదాం. మరి మీరు?